ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అనుదినము ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ దేవుని సన్నిధిలో మనం బలపడుతూ ఉన్నందుకు ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అనుదినము ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అధిక బలంతో మనం నింపబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కొందరు గురమును బట్టి రథమును బట్టి అతిశయపడితే మనము మన దేవుడైన యెహోవాను బట్టి అతిశయపడుతున్నాం. ఎందుకంటే మన బలము, మన ధైర్యము, మనకు ఆధారము అన్నీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వల్లనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి యొక్క వాగ్దానంతో దేవుని యొక్క మాటతో మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన కృపను బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము మనం చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి మొర ఆలకిస్తానని ఇక్కడ వాక్యం రాయబడి ఉన్నది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో బలపడుతూ అనుదినం ఆయన స్తుతిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా జీవించినప్పుడు వారు దేవుని అడిగేటప్పుడు దేవునికి ఏది క్షేమకరమైనది, మేలుకరమైనది తెలుసు కనుక న్యాయమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటారు. కనుక ఇక్కడ వాక్యం ఏమని వ్రాయబడి ఉన్నదంటే, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. తనకు మొరపెట్టి వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడంట. అంటే ఎలా మొరపెట్టేవారికి? నిజముగా మొరపెట్టేవారికి. నిజముగా మొరపెట్టే వారికి ప్రభు ఎల్లప్పుడూ సమీపంగానే ఉంటారు. అవును, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థ హృదయంతో మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. మనం ప్రార్థన చేస్తూ మన ఆలోచనలన్నీ, మన తలంపులన్నీ వేరే రీతిలో ఉన్నప్పుడు అది నిజమైన ప్రార్థనగా అనిపించదు. నిజముగా మొరపెట్టాలంటే మనలో యథార్థ హృదయం కలిగి ఉండాలి. దేవుని అందరి భయము ఉండాలి. ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు, ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు, మనల్ని దృష్టిస్తూ ఉన్నాడు, ఆయన కనుదృష్టి మనపై ఉన్నది అని ఆలోచన స్పర్శ మనకి ఎప్పుడైతే ఉంటుందో, ఆ స్పృహ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, నిజంగా ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు పవిత్ర హృదయంతో, యథార్థ హృదయంతో దేవుని మనం స్తుతించాలి. దేవుని స్తుతించినప్పుడు తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టి వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అవును, పరిశుద్ధాత్ముడిగా మన మధ్యలో ఆయన సంచరిస్తూ మన ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా ఆయన ఎల్లప్పుడూ విని మనకు సహాయం చేయగల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 145వ కీర్తన 1వ వచనాలు మనం చూసినట్లయితే, దావీదు మహారాజు ప్రభువుని ఎంత స్తుతిస్తున్నారో చూడండి. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. ఒక రాజుగా ఉండి ప్రజలందరినీ పరిపాలన చేసే పనిలో ఉండి యుద్ధములు చేస్తూ అనేక బాధ్యతలు నిర్వహిస్తూ కూడా దావీదు ఏ రీతిగా ప్రభువును స్తుతిస్తున్నాడంటే, రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. అవును, ఘనత, మహిమ, ప్రభావం ఆయనకే చెందుతాయి. ఎందుకంటే ఆయన మహాత్మ్యము గల దేవుడు, ఆయన సృష్టికర్త అయిన దేవుడు. అందుకే భక్తుడైన దావీదు రాజుగా ఉండి అనేక బాధ్యతలు నిర్వహిస్తూ కూడా దేవుని స్తుతించుటలో ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి ఉండేవాడు. ఎల్లప్పుడూ యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగా ఆయన దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. ఖచ్చితంగా ఆయన దేవుడు ఆయనకు జవాబిస్తూ ఉండేవాడు. రాజువైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అనుదినము ఈవేళ స్తుతించాం కదా, ఈవేళ ప్రార్థనకు వెళ్ళాం కదా, రేపు వెళ్ళకపోతే ఏమవుతుందిలే అన్న ఆలోచన దావీదు భక్తునిలో లేదు.
దినము కూడా దేవుని సన్నిధిలో దినమునకు 7 సార్లు ప్రార్థన చేస్తూ ఉండేవాడు. రాజుగా ఉండి కూడా, పరిపాలన చేస్తూ ఉండి కూడా సమయం కేటాయించుకొని ఎప్పుడు ఏ సమయంలో దేవుని స్థుతించాలో ఆ సమయంలో దేవునికి ఆ సమయంలో కేటాయించుకొని ప్రభువుని స్థుతిస్తూ ఉండేవాడు. నిజముగా దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండేవాడు. ఆ మొరాలకించి ఆయనకి జవాబిస్తూ ఉండేవాడు. దేవుడు యుద్ధములకు వెళ్ళవలసి ఉన్నది, వెళ్ళాలా వద్దనేది కూడా ప్రభు సన్నిధిలో మొరపెట్టేవాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదేనా మన కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఇది ఎలా చేయాలి, ఏ రీతిగా చేయాలి అనే విషయాల గురించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఆ మొర ఎలా ఉండాలంటే నిజముగా మొరపెట్టాలి. యథార్థ హృదయంతో పవిత్రమైన చేతులెత్తి ఆయన సన్నిధిలో నీతిని అనుసరిస్తూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి. అప్పుడు ఆయన మొరపెట్టినప్పుడు తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయభక్తులు గల వారి కోరిక ఆయన తీరుస్తాడంట, నెరవేరుస్తాడంట. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మనం ఏదైనా సరే మనము దేవుని సన్నిధిలో మొరపెడితే, నిజముగా మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా మన కోరికను ఆయన నెరవేరుస్తాడు, సహాయం చేస్తాడు. మన మొర పెట్టాడు, తగిన కాలం ముందు మనకి జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా పడిపో వారిని అందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తేవాడు. సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమును నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనే దినము ప్రతి జీవికి ఆహారము ఆయన గుప్పిలి విప్పి అందరికీ సమృద్ధిగా ఆయన ఇస్తూ ఉన్నాడు, కోరికలు తీరుస్తూ ఉన్నాడు, తృప్తిపరుస్తూ ఉన్నాడు. అవును, దేవుని దయ లేనిదే, దేవుని కృప లేనిదే, దేవుడు కాపుదల లేనిది ఈ భూమి మీద జీవించడం చాలా కష్టము. అందుకే మనం యథార్థత కలిగి ఉండాలి, నిజమైన ప్రార్థన మనం చేయాలి, నిజముగా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఆ మొర దేవుని సన్నిధికి చేరినప్పుడు అది యథార్థమైనదా కాదని ప్రభువుకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన ఆలకించువాడు, జవాబిచ్చువాడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనకు మొరపెట్టినప్పుడు మన కోరిక ఆయన నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేమో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు, వారి మొర ఆలకించి ఆయన వారిని రక్షిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుక యథార్థ హృదయంతో నిజముగా దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, వారి యొక్క కోరికలు ఏమై ఉన్నావో, వారి దేని గురించి ప్రభు సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు, అది నెరవేర్చడానికి ప్రభు ఎల్లప్పుడూ తోడై ఉంటాడు. కనుక ఆ కోరికను నెరవేర్చి మొర ఆలకించి వారిని రక్షిస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యమును మన హృదయంలో స్వీకరించి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు, దేవునికి సహాయం చేస్తాడని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కృపగల హస్తములకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటున్నాం తండ్రి, మీకు వందనాలు. అయా, నిజముగా దావీదు గారు తండ్రి రాజు అయ్యింది కూడా యథార్థ హృదయంతో దేవా మీ యందు భయభక్తులతో మిమ్మల్ని విడిచిపెట్టకుండా అనుదినము స్తుతిస్తూ ఉండేవాడు. ఈ భూమి మీద తండ్రి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో నీ బిడ్డలు ప్రభా మీకు స్తోత్రాలు. నిజముగా యథార్థమైన హృదయంతో పవిత్రమైన చేతులెత్తి సన్నిధిలో మొరపెట్టి దేవ వారి కోరికను, వారి యొక్క ఆలోచనను దేవ నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసేవారిగా, వారి మీ సన్నిధికి చేరినట్లుగా ఉండులాగన వారిని మీరే జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామం తండ్రి. ఆమేన్.